योर डिटेल श्योर सर। किसी ने चार्ज वगैरह किया यहाँ पे रहने के लिए? मतलब सर यहाँ पे स्टे करने के लिए किसी ने पैसा वगैरह लिया? नहीं सर कोई भी नहीं श्योर। ఇప్పుడే పోలీస్ బాబులు వచ్చి బాబు ఇది ఫారెస్ట్ ఏరియా అమ్మ, కొంచెం చిరుతలు అవి తిరుగుతూ ఉంటాయి, ఫస్ట్ టైం నేను అలో చేసాము, మామూలుగా అయితే ఎవరిని అలో చేయము అని అన్నారు. ఇప్పుడైతే నేను వంట చేస్తున్నా, ఇంక అనిపించింది చీకటి ఉంది కదా, చూద్దాం. ఈ అమ్మాయి కుక్కొచ్చి ఇదిలిస్తుంది ఇక్కడ, దాన్ని ఇని విత్తనమయ్యా నేను. ఇప్పుడే ఎట్టుందనంటే రేపు ఇంకా పొద్దు బాను ఇంకా ఎన్ని చూడాలి. నీ అమ్మాయి కుక్కని సావును ఒక చట్ హట్ రీమాకి. విను మ్యాగీ చేసుకుంటున్నాం ఫస్ట్ టైం కదా, పోయినసారి కూడా మ్యాగీ చేసా, ఇప్పుడు కూడా మ్యాగీ చేస్తున్నా. బాగుంది. టమాటాలు ఆనియన్ వేసాను కదా, కొంచెం మ్యాగీ ఫ్లేవర్ కాకుండా మన ఇంట్లో టమాటా కర్రీ ఫ్లేవర్ వస్తుంది, బాగుంది. మొత్తానికి తినడం కూడా అయిపోయింది, పోయి కొనుక్కోవాలి. ఇక్కడ వచ్చేటప్పుడు ఇక్కడికి ఒకడు మా సొసైటీలో ఒకడు ఏదో చెప్పాడు, అది రేపు పొద్దున్న షేర్ చేస్తా. ఇంకోటి ఏడకి వచ్చినాక ఏదో చెప్పాడు, ఆల్రెడీ నేను ఒక న్యూస్ చదివా, అదొకటి. ఈ మూడు నా మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి. చూద్దాం, ఇది కూడా సెకండ్ వైల్డ్ క్యాంపింగ్. రేపు కలుసుకుందాం. రేపు ఉదయం చీకటితో ఏ టైంకి లేస్తానో, సన్ రైజ్ ఏమన్నా చూడగలుగుతామో లేదో, నైట్ అంతా ఎలా ఉంటుందో చూద్దాం. సో మొత్తానికైతే నేను ఇంట్లోకి వచ్చేసా. ఇది సామాన్ అంతా ఎండే ఉంది, ఇల్లు, బెడ్, అది. రాత్రి వేసింది కూడా తినలేదు కదా నువ్వా, ఈడేటా తిరుగుతున్నావా, భయపెట్టి చచ్చావు రాత్రి అంతా నువ్వు. తినలా కదా, తినచ్చు కదా నువ్వు దాన్ని. సర్లే
ఈరోజు మన నైట్ క్యాంప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. చాలా భయపడ్డాను నైట్ అంతా. ఏంటంటే ఈ చిరుతలు తిరుగుతాయి అనేసరికి. తర్వాత వీళ్ళు 3 విషయాలు రాత్రి మీతో చెప్పాను కదా. ఆ 3 విషయాలు ఏంటంటే, ఇక్కడ ఆయిషా విల్లా అని ఒకటి ఉంది. ఆయిషా విల్లాలో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ ఉందంట. ఆ క్రిస్టియన్ ఫ్యామిలీని ఎవరో వాళ్ళ పిల్లల ముందే వాళ్ళ తల్లిదండ్రులను చంపేశారు. అక్కడి నుంచి చాలా వింత వింత విశేషాలు జరుగుతున్నాయి, అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి నేను ఒక పిల్లోడు చెప్పాడు. ఆ తర్వాత ఇంతకుముందు నేను చదివిన ఒక న్యూస్ పేపర్లో ఏంటంటే, ఇక్కడ ఒక అమ్మాయి చనిపోయి లోయలో దూకేసిందో మరి చంపేశారో ఎలాగైతే తెలియదు కానీ చనిపోయింది మొత్తానికి తను. అదొకటి. ఇంక 3వది వచ్చేసి ఆయన గుచ్చి అడిగాడు, నువ్వు ఒక్కడవేనా పోలీస్ ఆయన. అవును రా బాబు, నేను ఒక్కడినే అని చెప్పాను. అవునా అని చెప్పేసి ఆయన కూడా బిత్తరగా మాట్లాడాడు. సరే, ఇవన్నీ మైండ్లో గుర్తున్నాయి, అలా తిరుగుతూనే ఉన్నాయి. నైట్ నిద్ర వస్తుంది పడుకుంటున్నాను, లేస్తున్నాను. మొత్తానికి పడుకున్నాను. ఇంకా ఉదయాన్నే లేచేసరికి వీళ్ళు చూసారు కదా పాటలో గోల. వీళ్ళు మరీ దారుణంగా ఉన్నారా ఈ లవర్స్, ఈ కపుల్స్ అంతా. ఎడబెట్టిన ఇది మా క్యాంపర్ని ఎడ వదలటం లేదు వీళ్ళు. ఈరోజు క్యాంప్ అయితే అయిపోయింది ఇక్కడ. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడుతో క్యాంప్ ఎండ్ అయిపోయింది అనమాట. ఈ టైంతో క్యాంప్ ఎండ్ అయిపోయింది. మీరు ఏదైతే చూసారో అవన్నీ, ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏమైనా రూపాలు ఉన్నాయి సరిదిద్దుకోనికి, ఇంకా మాకు కంటెంట్ ఈ రూపంగా కావాలని చెప్పేసి మీరు చిన్న కామెంట్స్లో చెప్పండి. ఖచ్చితంగా నేను చేస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ మహారాష్ట్రలో ఇప్పుడు సమ్మర్ అయితే నడుస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మాన్సూన్ అయితే వస్తుంది. మాన్సూన్లో మీరు ఇప్పుడు చూసిన వాటికి దానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. ఎందుకంటే మంచి వీడియోస్ రాబోతున్నాయి, మంచి కంటెంట్ ఇవ్వబోతున్నాను అన్నమాట నేను. హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.